మన న్యూ లాంచ్ KTM న్యూ డ్యూక్ అడ్వెంచర్ 0 to 100 in just 6.2 seconds లో వెళ్ళిపోతుంది మామ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మామా టాక్స్ ఆఫీషియల్. మరి ఈరోజు మన వ్లాగ్లో ద న్యూ KTM ఒక సరికొత్త అడ్వెంచరస్ బైక్ అయితే లాంచ్ అయింది. అదే ద న్యూ KTM 390 అడ్వెంచర్ మనం వ్లాగ్ అయితే చేయబోతున్నాం. ఈ వ్లాగ్లో KTM అడ్వెంచర్స్ 390 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఈ స్పెసిఫికేషన్స్ మొత్తం ఇవ్వబోతున్నాను. స్టే ట్యూన్ గైస్. మెయిన్లీ వ్యూవర్స్, బైక్ అయితే చూడండి ఎంత మోడర్న్ లుక్ అండ్ స్టైలిష్గా ఉన్నదో. ఇది మనకు టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది అండ్ ఇందులో ఎన్ని మోడ్స్ ఉన్నాయి అండ్ దీని యొక్క సస్పెన్షన్స్ కంప్లీట్ A to Z డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. మెయిన్లీ ఇది లాంగ్ రైడ్స్కి చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ యొక్క సస్పెన్షన్స్ చాలా స్పోర్టీగా డిజైన్ చేశారు. ఇందులో మనకి మెయిన్లీ లాంగ్ అండ్ హిల్ స్టేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళాటి కుర్రోళ్ళకైతే ఈ బైక్ కరెక్ట్గా సూట్ అయిపోద్ది. అండ్ మెయిన్లీ దీని యొక్క కాస్టింగ్స్ ఎంత, దీనికి ఇంకేమైనా మనం కొంటే పర్చేస్ చేస్తే దీని మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అది కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. మరి మీరు చూస్తే ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇక్కడ చాలా లాంగ్ టైల్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు కదా. చూసారు కదా ఎంత అడ్వెంచరస్ స్పోర్టీగా ఉందో. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే రన్నింగ్ డిఆర్ఎల్స్తో పాటు ఇక్కడ మనకి హాలోజన్ బల్బ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ సస్పెన్షన్స్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మనం రోడ్ క్లియరెన్స్ కూడా అడ్వెంచరస్ టూర్ చేయడానికి కరెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ సస్పెన్షన్స్ అయితే మోనో సస్పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్వెంచరస్ 390 దాంట్లో మనకి 3 మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో స్ట్రీట్ మోడ్ ఒకటి, ఆఫ్ రోడ్ మోడ్ ఒకటి, అలాగే రెయిన్ మోడ్ అనేవి మొత్తం 3 మోడ్లు అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రీట్ మోడ్ ఏంటంటే మనం లాంగ్ ఎక్కడికైనా వెళ్ళడానికి లేదంటే హై స్పీడ్లో కొట్టడానికి స్ట్రీట్ మోడ్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు బాగా ఒక డౌట్ రావచ్చు, కొత్తగా లాంచ్ అయింది కదా డ్యూక్ 390, దీని టాప్ స్పీడ్ ఎంత అది చెప్పు ముందు అనే కదా మీరు చూస్తున్నారు. ఏం లేదు, ఇది నియర్లీ టాప్ స్పీడ్ అయితే 190 to 200 టచ్ చేస్తుంది. జువ్వ అయిపోతుంది కరెక్ట్గా చెప్పాలంటే. 0 to 100 in just 6.2 seconds లో వెళ్ళిపోతుంది మామ. అండ్ నెక్స్ట్ వచ్చేది రెయినీ మోడ్ అనమాట. ఇందులో రెయినీ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్లీ వర్షాకాలం అప్పుడు మనకి ఇక్కడ డ్రైన్స్ గట్టా వాటర్ స్టాగ్నేషన్ అయిపోతూ ఉంటుంది కదా. సో మనం రెయినీ సీజన్లో కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టాప్ స్పీడ్లోని మనకి ట్రాక్షన్ MTC అని ఇచ్చారు, మోనో ట్రాక్షన్ కంట్రోల్. అది మనకి ఏంటంటే అది ఆన్గా ఎనేబుల్గా చేసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ బైక్స్ మనం కరువులో ఎటైనా తిప్పినా అది జస్ట్ స్లైడింగ్ అవ్వకుండా అది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ రోడ్ మోడ్ అంటే తెలిసిందే కదా. మెయిన్లీ ఈ యొక్క బైక్ స్పెషాలిటీ చూసారు కదా, మోనో సస్పెన్షన్స్ ఎంత రోడ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నది. ఆఫ్ రోడ్ మోడ్ అంటే గతుకుల రోడ్లో మనం ఎక్కువగా బేసిక్గా ఈ యొక్క అడ్వెంచరస్ బైక్ కొన్నామంటే మనం ఆఫ్ రోడ్ మోడ్సే కదా, ఆఫ్ రోడ్ ట్రిప్పింగ్సే ఎక్కువ మనం యూజ్ చేస్తాం. సో ఆఫ్ రోడ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం మోడ్స్ పెట్టుకుంటే మనకి ఆ గతుకుల్లోని ఎక్కువ ఆ కుదుకుళ్ళు అనేది మనకు తెలియదు అనమాట. ఎందుకంటే ఆ సస్పెన్షన్స్కి అంత బాగా స్ట్రాంగ్గా డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ మనకి ఫోక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక చిన్న లివర్ లాంటిది కూడా ఇచ్చారు. అది మనం ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆ సస్పెన్షన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. బోత్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈ యొక్క హ్యాండిల్ బార్ కింద చిన్న లేవర్ కూడా ఇవ్వడం జరిగింది. టైర్స్ వచ్చేసరికి బాగా నేకెడ్ స్టైల్లో అయితే ఇచ్చారు, చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 19 ఇంచ్ వీల్ అయితే వచ్చింది. అలాగే మీరు ఇక్కడ రేర్ సైడ్ చూస్తే 21 ఇంచ్ స్పోక్స్తో వీల్ డిజైన్ చేశారు. ఇది మెయిన్లీ ఏంటంటే ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ ఫర్ ద లాంగ్ రన్కి మనకి బాగా యూజ్ అవుతుంది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి సేఫ్టీ గార్డ్స్ కూడా చాలా ట్రెండీ డిజైన్స్తో అయితే ఇవ్వడం జరిగింది. ఈ సేఫ్టీ గార్డ్స్ అండ్ ఈ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా హార్డ్గా బిల్ట్ క్వాలిటీ అయితే డిజైన్ చేశారు. ప్లాస్టిక్ కూడా హార్డ్ ప్లాస్టిక్ అనమాట. మోర్ ఓవర్ ఏంటంటే ఈ వెహికల్కి స్క్రాచ్ అయినా సరే, ఇక్కడ చూసారా వైట్ కలర్ అయితే ఏదైతే ఉందో, స్క్రాచ్ అయినా లోన మెటల్ అనేది కనబడదంట. ఆ స్క్రాచ్ మీద కూడా వైట్ లైనే మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉన్నది అనేది. మనకి ద న్యూ జెన్ 390 డ్యూక్ అడ్వెంచర్స్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత సార్? ట్యాంక్ కెపాసిటీ అయితే 14.5 అండి. ఇంజిన్ కెపాసిటీ అయితే 398 అండి. మనకి PS 45 PS వస్తుంది. మీకు ఈ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, మీకు స్పోక్స్ వీల్స్ వస్తాయి, మీకు హెడ్లైట్ కూడా మీకు LED వస్తుంది. అవును, మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు మా వ్యూవర్స్ చెప్పండి, లైక్
మెయిన్లీ ఈ బండి కాస్టింగ్ ఎంత పడుతుంది, ప్రైసింగ్ ఎంత పడుతుంది? ఆన్ రోడ్ అయితే మనకి 445 పడుతుందండి. ఆన్ రోడ్ అయితే 445 అండి. ఆఫర్ ఉన్నది, 1000 రూపీస్ ఆఫర్ ఉన్నదండి. మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే 367 పడుతుందండి. అంటే ఇప్పుడు మనం వెహికల్స్ గానీ ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తే దానికి ఏమైనా ఎక్స్చేంజ్ వాల్యూ కొడతారు సార్? ఎక్స్చేంజ్ బోనస్ ఒక 2-3 వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందండి. మీరు ఆ వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ కూడా ఉంది. మెయిన్లీ దీని యొక్క ఇంజిన్ ఎంత, దీని హార్స్ పవర్ 390 ఇంజిన్ అండి. ఇది 390 ఇంజిన్ 45 PS అండి. కంపెనీ ఇచ్చే మైలేజ్ ఎంత అండి? కంపెనీ ఇచ్చింది అయితే 30 వస్తుందండి. 30 ఇచ్చారు. ఓకే, కంపెనీ ఇచ్చే మైలేజ్ 30 కానీ రియల్ లైఫ్ లో యూజర్స్ ఇచ్చే డిజైన్ వాల్యూ 25 మైలేజ్ 20-25 వస్తుంది. 20 to 25 దీని రియల్ మైలేజ్ అన్నమాట. ఓకే, ఎందుకంటే 20 to 25 కూడా బాగానే ఇస్తుంది వెహికల్, ఎందుకంటే ఇది హై కెపాసిటీ కాబట్టి 390cc. మోర్ ఓవర్ 390cc కి 25 మైలేజ్ అంటే ఓవరాల్ గా బాగానే ఉంది. మా వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉందండి. చెప్పండి సార్. బేసిక్గా మా వాళ్ళు అందరూ పెద్ద పెద్ద బైక్లే వాడతారు, మా సబ్స్క్రైబర్లు కానీ అలాగే టీవీలో చూస్తున్న మా వ్యూవర్స్ అందరూ. వాళ్ళకి ఇప్పుడు చిన్న డౌట్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాడుతున్న బైక్ ని ఎక్స్చేంజ్ చేసి ఈ ఒక్క బైక్ కానీ తీసుకుంటే ఎక్స్చేంజ్ బోనసెస్ లాంటివి ఏమైనా ఇస్తారా అని వాళ్ళ డౌట్ అండి. సార్ 5000 దాకా ఉంటుందండి. మార్కెట్ ధర కన్నా 5000 ఎక్స్ట్రా ఇస్తాం. మార్కెట్ మీద ఎక్స్ట్రా 5000 ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తామండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బైక్ ఎక్స్చేంజ్ మీద కూడా మనకి 5000 బోనసెస్ అయితే ఇస్తున్నారు. మరి చూసారు కదా మన కేటీఎం ద న్యూ జెన్ డ్యూక్ 390 ఒక వ్లాగ్. అండ్ ఇది కంప్లీట్లీ నేను ఏదైతే ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఈ వ్లాగ్లో చూసారో ఇది కంప్లీట్లీ నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అనమాట. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే మీరు కూడా ఒకసారి వీలైతే మన షోరూమ్కి వచ్చి ద న్యూ జెన్ డ్యూక్ 390cc టెస్ట్ డ్రైవ్ వేయండి. టెస్ట్ డ్రైవ్ వేస్తే మీకు కూడా ఈ బైక్ యొక్క కంప్లీట్ ఆ యొక్క డ్రైవ్ సిస్టమ్స్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్స్ కూడా మీకు అలా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ డ్యూక్ ఇప్పుడు వాళ్ళైతే స్పెషల్గా ఎక్స్చేంజ్ బోనసెస్ కూడా ఇచ్చారు. సో మీరు ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా మీ యొక్క బైక్స్ని వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్లో అడగండి, క్వశ్చన్స్ కూడా అడగండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకే యొక్క ఆటోమోటివ్ వ్లాగ్స్ కానీ లేదంటే ఏ యొక్క రెస్టారెంట్స్ వ్లాగ్స్ కానీ వెళ్ళి రివ్యూస్ చేయాలనేది మీరు కింద నా కామెంట్స్లో మెన్షన్ చేయండి గైస్. వ్లాగ్ అయితే మరి నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇదంతా చేయగలుగుతున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ వ్లాగర్ మామా టాక్స్ ఆఫీషియల్. బాయ్.